హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 25, 26 తేదీల్లో మాత్రం ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి అందంపై ఆకర్షణను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు. వీరు ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం, ఇంకొకరు ఏదైనా చెప్తే వీరు అస్సలు వినరు. వీరికి గర్వం అనేది అధికంగా ఉంటుంది. అయితే వీరు కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకునే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి పెద్దల పట్ల అపారమైన గౌరవాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం మంచి టైం రాబోతుంది. ఏ పని తలపెట్టినా కానీ విజయాలను సాధించబోతున్నారు. అయితే మా తలరాత మారదు, మాకు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే అనుకున్న వారికి మాత్రం ఇప్పుడు మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కొత్త పద్ధతులు, కొత్త భాగస్వాములు, కొత్త ప్రణాళికల ద్వారా వ్యాపారాల్లో మీరు చేసే ఆర్థిక ఒప్పందాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వ్యక్తిగతమైన నిర్ణయాల్లో సఫలీకృతం కాబోతున్నారు. శుభకార్యాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా మీకు చాలా బాగా ఉండబోతుంది. ఆర్థికంగా యోగించబోతుంది. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి నరదృష్టి వల్ల ఏ పని చేసినా అడ్డంకులే వస్తూ ఉంటాయి. వీరు ఎంత కష్టపడి పని చేసినా కానీ వీరికి పనులు అనేవి ముందుకు సాగవు. అయితే వీరు కష్టజీవులు. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తలపై మోసేవారు. వీరు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దొరకదు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరికి పాపం శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే చూడలేని వారు కూడా ఎక్కువ మంది ఉంటారు. వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇప్పటి నుండి మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ ధనుస్సు రాశి వారికి మే 15 తర్వాత ధనుస్సు రాశిలోకి శని ప్రారంభం కాబోతుంది. శని ప్రభావం అనేది ఈ రాశిపై పడబోతుంది. జాగ్రత్త వహించండి. ఈ ధనుస్సు రాశి వారికి ఇప్పుడు మాత్రం మంచి టైం అనే మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని తలపెట్టినా కానీ శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారు వ్యాపారంలో అభివృద్ధి చెందడం వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు
ఉన్నాయి. అలాగే భూములు కొనే అవకాశం కూడా ఉంది. సంతృప్తి కలిగిన జీవనం విధానం వీరికి ఉండబోతుంది. ఇక నుండి మీ కష్టాలు బాధలు తీరిపోయినట్టే. మీకు మంచి టైం అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది. వ్యక్తిగతమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు సఫలీకృతం కాబోతున్నారు. మీకు తగ్గట్టు ఫలితాలు రాబోతున్నాయి. కొత్త పద్ధతులు, కొత్త ప్రణాళికల ద్వారా కొత్త భాగస్వాముల వ్యాపారాల్లో మీరు చేసే ఆర్థిక ఒప్పందం అనుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మీకైతే మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఇప్పటి నుంచి మంచి టైం, మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే ఈ రాశి వారు మాత్రం తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో మీరు పాల్గొనబోతున్నారు. మనోధైర్యంతో ప్రతి విషయంలోని పై చేయి సాధించబోతున్నారు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకునే కార్యాలు సాధించబోతున్నారు. విలువైన వస్తువులను కొనబోతున్నారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోబోతున్నారు. మీకు ఇప్పుడు అంతా మంచి జరగబోతున్నారు. ఇతరులు మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని కలిగి ఉన్నారు. మీపై నరదృష్టి కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్త వహించండి. ఈ ధనుస్సు రాశి వారు ఎవరిపై ఆధారపడి ఉండరు. వీరు ఒకరి దగ్గర చేయి చేసే అవకాశాలు వీరు తీసుకోరు. అయితే ఈ రాశి వారు మాత్రం ఈ టైంలో ఏ పని చేసినా కానీ మంచి విజయాలు మీరు సాధించబోతున్నారు. మీకు సంతృప్తికరమైన జీవన విధానం అనేది ఉండబోతున్నాయి. ఏ పని చేసినా విజయాలను సాధించబోతున్నారు. ఏ పని తలపెట్టినా కానీ విజయాలే వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. సానుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ టైంలో మీకు సాల్వ్ అవుతాయి. అప్పుల సమస్యల నుండి కూడా మీరు విముక్తులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మాత్రం సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. ఆర్థికంగా మీకు యోగించబోతుంది. ఆరోగ్యం, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు తీరబోతున్నాయి. మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మీరు జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగబోతుంది. ధనుస్సు రాశి వారు నిత్యం శివారాధన చేయడం చాలా మంచిది.